క్వాలిఫైర్ 1 ఆర్సీబీ వర్సెస్ జేటీ మ్యాచ్ రివ్యూ. అండ్ ఆర్సీబీ వాళ్ళు గెలిచి వాళ్ళ అహ్మదాబాద్కి టికెట్ వేసుకుని ఫైనల్కి వెళ్ళిపోయారు. అండ్ ఈరోజు మాత్రం కెప్టెన్ సాబ్ రజత్ పడిటర్ షో దంచి వదిలేసాడు ఈరోజు బౌలర్స్ని. వన్స్ అగైన్ ప్లే ఆఫ్స్లో ఒక మంచి నాకాడాడు కెప్టెన్ రజత్ పడిటర్. అండ్ టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. బట్ ఫస్ట్ ఓవర్లోనే దెబ్బ వెంకటేష్ అయ్యర్ ఓచకోత మొదలు పెట్టాడు. అనుకునే సమయంలో కగీసో రబడాఫ్ తన వికెట్ని తీసుకోగలిగాడు. బట్ వన్స్ అగైన్ ద డైనమిక్ డే ఆఫ్ ఆర్సీబీ మంచి పార్ట్నర్షిప్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో. అండ్ దాన్ని బ్రేక్ చేస్తూ జాసన్ హోల్డర్ ఒకే ఓవర్ 2 వికెట్స్ తీసుకున్నాడు భయ్య. అండ్ అక్కడ మూమెంటం బ్రేక్ అయింది. మిడిల్ ఓవర్స్లో ఒక మంచి బౌలింగ్ చేశారు జీటీ బౌలర్స్. బట్ స్లోగా స్టార్ట్ చేసిన వాళ్ళ పార్ట్నర్షిప్ ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ క్లచ్ పాండ్యా అండ్ రజత్ పడిటర్ మాత్రం అరాచకం పోయే రోజు దంచి వదిలేశాడు. అండ్ దానివల్ల 250 స్కోర్ అనే బిగ్ స్కోర్ని బోర్డు మీద పెట్టగలిగాడు. అండ్ దాన్ని ఇచ్చేసేదానికి జీటీ ఓపెనర్స్ బరిలో దిగారు. అండ్ వాళ్ళకి మంచి స్టార్ట్ వచ్చింది. సాయి సుదర్శన్ ఒక సూపర్ ఫామ్లో కనబడ్డాడు. బట్ అన్లక్కీగా అవుట్ అయిపోయాడు భయ్య, హిట్ వికెట్ అయిపోయాడు. అండ్ అక్కడ స్టార్ట్ అయింది వాళ్ళ పతన. జీటీ బ్యాటర్స్ క్యూ కట్టారు. భువనేశ్వర్ కుమార్ గిల్ వికెట్ తీసుకున్నాడు. బట్ జాస్ బట్లర్ ఒక ఊపులో కనబడ్డాడు. అండ్ తను కూడా జాస్ యాజల్వుడ్ ఒక మంచి డెలివరీతో వికెట్ తీసుకున్నాడు. అండ్ రసిక్దార్ పవర్ ప్లేలో వచ్చి 2 వికెట్స్ తీసుకుని జీటీ బ్యాటర్స్ని ఆపగలిగాడు. అండ్ పవర్ ప్లేలో జీటీ బ్యాటర్స్ చేతులు ఎత్తేసారు భయ్య. బట్ రాహుల్ తివాతి ఒక ఫైటింగ్ స్పిరిట్ ఒక మంచి 50 కొట్టాడు. అండ్ ఆర్సీబీ వాళ్ళు వన్స్ అగైన్ కలిసి గట్టిగా ఆడి గెలిచారు. అది కూడా 92 రన్స్తో గెలిచారు. అండ్ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.